వద్దని చెప్పేది వెనకుండా వస్తున్నాడు ఆయన. అయ్యో ఆగండి ఆగండి, వస్తున్నా అట్లనే కొట్టుకుంటూ వస్తున్నా బండ్లని. అది అక్కడ అయిపోతుంది. అటువోకి రానీకి రమ్మ రావాలన్నా వద్దని అడుగుతున్నాడు. హెవీగా ఉందని చెప్పాను నేనైతే. తనైతే ట్రై చేస్తున్నాడు రానీకనే. చూద్దాం. ఓకే బైక్ అయితే ఎటువంటి రావచ్చు కానీ కార్ రావడం చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి. తనైతే మెల్లగా అయితే వస్తున్నాడు. అదిగో మధ్యలో బైక్ అయినా అక్కడే స్టక్ అయిపోయాడు. సగం దూరానికి స్టక్ అయిపోయాడు. మరి పూర్తి దానికి వస్తాడో రాడో తెలియట్లేదు. నేనైతే ఒక ట్రై చేస్తున్నాడు. చూద్దాం ఏమవుతుందో. నేనైతే కష్టమని చెప్పా. మధ్యలో బండి ఆగిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మధ్యలోనే ఆగిపోయాడు. రావద్దని చెప్పాను కానీ వస్తూనే ఉన్నాను. వద్దని కూడా చెప్పాను నేనైతే. ఫ్లోలో చూడండి ఎంత ఇక్కడ ఎక్కువ ఉంటుంది చూడండి. ఫ్లో మధ్యలో ఎక్కువ ఉంటుంది, లోతు జాగ్రత్త. వద్దని చెప్పేది వెనకుండా వస్తున్నాడు ఆయన. జాగ్రత్త. అయ్యో 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 ఆగండి ఆగండి, వస్తున్నా. ఇది ఎక్కువ ఉంది మధ్యలో ఫోర్స్. ఎటు పోవాలంటే కడపర్తి నుంచే పోవాలంటే ఇంకో బండి వస్తుంది. ఇదేమవుతుందో చూడాలి. అయ్యో గుంజుతారు బండ్లని అయితే గట్టిగా. అట్లనే కొట్టుకుంటూ వస్తురా బండ్లని. అది ఇంకోటి వస్తుంది. అది అక్కడ అయిపోతుంది. అటువోకి ఇటే రండి. వచ్చేసి ఇక్కడ ఊటుకూరు గ్రామంలో అయితే ఇట్లా ఉంది పరిస్థితి. 2-3 రోజుల నుంచి అయితే రాకపోకలే బంద్ అయిపోయినాయి, ఎందుకంటే వాగు అట్లా పొంగుతుంది చుట్టూ ఇక్కడ. సో పోనీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఒక వంతెన కడితే కానీ దీనికి ఒక సమస్య పరిష్కారానికి అయితే రాదు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియో ముందు మీ ముందుకు వస్తాను.